పచ్చని తోరణాలు, పరిమళ పుష్పాలు, రంగవల్లులు, రమణీయ రాగాల నడుమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతూ ఆత్మీయ సమావేశానికి ఆలంబనగా నిలిచింది ఖమ్మం ప్రభుత్వ ఉన్నత పాఠశాల. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు మండల విద్యాశాఖ అధికారి మాల్యాద్రి అధ్యక్షతన నిర్వహించిన ప్రతిష్టాత్మక మెగా పేరెంట్ టీచర్ సమావేశం ఆత్మీయ భావాలకు అద్దం పడుతూ మమతలను అక్షరాలుగా మలచి మంచి చెడుల సమీక్షకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ వీరభద్రాచారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్, సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు విద్యార్థులకు, తల్లిదండ్రులకు వారి అమూల్యమైన సలహాలను, సందేశాలను వినిపించారు. విద్యార్థుల ప్రగతి పత్రాలను పరిశీలించి సామర్థ్యాల సారూప్యాలను తల్లిదండ్రులతో చర్చించారు. ఈ అమ్మాయికి సంబంధించినటువంటి రోజువారీ అంటే 3 నెలలు మనం స్కూల్ 6 నెలలు స్కూల్ జరిగింది. ఆ తర్వాత 6 నెలలకు సంబంధించినటువంటి ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే మీరు చూసారు ఎలా చదువుతున్నారు గతంలో ఏంటంటే చిన్నపిల్లలంటే ఓన్లీ స్కూల్ స్టూడెంట్ మన పిల్లలే. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకు చదవనివ్వండి, వాళ్ళకి వయసుకి వచ్చేదాకా చదవనివ్వండి. 10th క్లాస్ అయిపోయినామంటే తీసుకోవడం, మనలో పెట్టుకోవడం, మాతో పాటు మేమిద్దరం భార్యాభర్తలు పనిచేస్తాం, పిల్లలు పనిచేస్తే ఏదో డబ్బులు వస్తాయి తీసుకోవడం. దాని తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి చేసేయాలా, ఇవన్నీ చేయకూడదు. దయచేసి గమనించండి. మీ బంధువులు, ఫ్రెండ్స్, ఇంటి పక్కన వాళ్ళు, ఊర్లో వాళ్ళు ఎవరో ఒకరు యాక్సిడెంట్ బారిన పడతా ఉన్నారు కదా. వాటిని బారిన పడకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది మీ ఇంట్లో వాళ్ళకి, ఇప్పుడు జెంట్స్ వస్తే జెంట్స్, లేడీస్ మీ జెంట్స్కి చెప్పుకోండి. ఏం చేయాలంటే కంపల్సరీగా హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదు. పోలీసు వాళ్ళ కోసం కాకుండా మీకోసం మీరు సజీవంగా ఉంటేనే మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, మీ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు కూడా బాగుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళని మా కళ్ళ ముందు మేము చూస్తా ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బంది మాకు తెలుస్తా ఉంది. పోలీసు వాళ్ళని చూసి ఏదో తిరిగి వచ్చేంత వరకు అలాగే వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉండాలని కోరుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి పిల్లలు ఏం చేస్తున్నారు?